సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. అక్రమ సంబంధ మోజులో ప్రియుడితో కలిసి భర్తపై భార్య దాడి చేసిన ఘటన చెమ్మనగిరిపేటలో చోటు చేసుకుంది. అక్రమ సంబంధ మోజులో ప్రియుడితో కలిసి భర్తపై భార్య దాడి చేసిన ఘటన చెమ్మనగిరిపేటలో చోటు చేసుకుంది. చెమ్మనగిరిపేట గాంధీ విద్యాలయం దగ్గర జరిగిన ఈ ఘటనలో అక్రమ సంబంధ మోజులో అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తపై ప్రియుడితో కలిసి భార్య దాడి చేయడంతో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించిన ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు నియమితులవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. వివిధ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మచిలీపట్నం మాజీ ఎంపీ టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు ఆర్టీసీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణరావు ఇంటి వద్ద టీడీపీ నాయకులు స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. తనను ఆర్టీసీ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కొనకళ్ళ నారాయణరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో తనకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. గతంలో 3 సార్లు పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసి 2 సార్లు గెలవడానికి అవకాశం ఇచ్చారని, అదేవిధంగా లోక్సభలో ప్యానెల్ స్పీకర్ గా చేస్తూ పార్లమెంటు నడిపే విధంగా అవకాశం కూడా ఇచ్చారని ఆయన తెలియజేశారు. గత ఎన్నికల్లో కూటమిలో భాగంగా మచిలీపట్నం పార్లమెంటు సీటును జనసేనకి కేటాయించినప్పుడు నేను ఆ విషయాన్ని స్వాగతించిన తీరును ఆయన పలు బహిరంగ సభలు అభినందించారన్నారు. అదేవిధంగా పార్లమెంట్లో సమైక్యాంధ్ర ఉద్యమంలో తను చేసిన పోరాట ప్రతిభను ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అభినందించారన్నారు. పార్టీలో నా సేవలకు గుర్తించి రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ గా నియమించినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ నాయకులు కొనకళ్ళ బుల్లయ్య, గోపు సత్యనారాయణ, కుంచెనాని, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా రాజకీయంగా నాకు మంచి అవకాశాలు కల్పిస్తూ వచ్చారు. నన్ను 3 సార్లు పార్లమెంటు సభకి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. నేను 2 సార్లు గెలిచి పార్లమెంట్కి వెళ్ళాను. పార్లమెంట్లో కూడా ప్యానెల్ స్పీకర్గా నాకు అవకాశం ఇచ్చి స్పీకర్ స్థానంలో కూర్చుని సభ నడిపించే అవకాశం కూడా ఇచ్చారు ఆయన. ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో నేను పోటీ నుంచి తప్పుకున్నాను. అలయన్స్లో భాగంగా నేను పార్టీకి కోఆపరేట్ చేసినందుకు, పార్టీ కష్టపడి పనిచేసినందుకు చంద్రబాబు నాయుడు గారు ఎంతో మెచ్చుకొని నన్ను బహిరంగ సభల్లో అభినందించడం కూడా జరిగింది. ఆయన నారాయణరావు గారు చేసిన త్యాగాన్ని పార్టీ ఎప్పుడూ గుర్తుంచకూడదని చెప్పారు. తప్పనిసరిగా భవిష్యత్తులో నారాయణరావుకి మంచి అవకాశాలు ఇస్తామని కూడా చెప్పారు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సహకారంతో ఇవాళ రోజున నాకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. నాకు సముచిత స్థానం ఇచ్చి నన్ను గౌరవించారు. నేను పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాను. దీనికి సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాజీ పార్లమెంటు సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు గారికి, జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కూటమిలో బీజేపీ వారు. నారాయణరావు గారు గతంలో పార్లమెంటు మెంబర్గా 2 సార్లు చేయటం, ఒకసారి ప్యానెల్ స్పీకర్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆయన ఎప్పుడు కూడా గౌరవిస్తూనే ఉంది. అనేక బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు నారాయణ గారి యొక్క గొప్పతనాన్ని చెప్తూ అలాంటి త్యాగం చేసిన మనిషిని ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఉన్నారు. ఇవాళ ఆర్టీసీ స్టేట్ చైర్మన్గా ఇవాళ డిక్లేర్ చేసినందుకు మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నాయకుల్ని, నారా లోకేష్ గారిని మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నారాయణరావు ఎక్కడున్నా కూడా నీతి నిజాయితీగా పదవికి ఉన్నతి తెచ్చే విధంగానే ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన ఈ దీనికి యూనియన్ ప్రెసిడెంట్గా కూడా 25 ఏళ్ళు పని చేయడం జరిగింది. ఇవాళ ఆర్టీసీ కార్మికుల యొక్క కష్టసుఖాలు, ప్రయాణికులకి ఏ విధంగా అయితే మేలు జరుగుద్ది సమాజానికి అనే దాన్ని ఖచ్చితంగా ఆయన కొత్త ఒరవడి తీసుకొచ్చి మంచి లాభాల్లో తీసుకురావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. మరి ముఖ్యంగా నారాయణ ఇలాంటి త్యాగం చేసిన మనిషిని గుర్తుంచుకుని ఇవాళ ఆర్టీసీ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యులైన కొనకళ్ళ నారాయణరావు గారికి చంద్రబాబు నాయుడు గారు మంచి రాష్ట్ర వ్యాప్తంగా కేబినెట్ హోదాలో కలిగిన పదవిని ఆయన
ప్రకటిస్తాం అనేది కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా ఈ పదవి ప్రకటిస్తాం అనేది మాకు అందరికి కూడా సంతోషంగా ఉంది. మరి కొనకళ్ళ నారాయణరావు గారు కానీ కొనకళ్ళ బుల్లయ్య గారు కానీ ప్రతినిత్యం కూడా పేద ప్రజలకు ఎంతో ఎవడో ఏ కష్టంలో ఉన్నా కూడా ఎప్పుడూ వాళ్ళకి సహాయం అందిస్తూ ఆయనకి పదవి లేకపోయి ఆయన ఎంపీ పదవి ఆయన తీసుకోపోయినా కూడా సీటు కానీ మన బాలశౌరి గారు కానీ మన కొల్లూరు రవీంద్ర గారి గెలుపు కోసం వాళ్ళు చేసిన కృషి ఎనలేంది. అట్లాగే 7 నియోజకవర్గాల్లో కూడా మరి కొనకళ్ళ నారాయణరావు గారు నిత్యం కూడా ప్రజల సంబంధాలు పెట్టుకుని వాళ్ళు 7 అభ్యర్థులను గెలిపిస్తానికి ఆయన చేసిన కృషిని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ హోదాలో కలిగిన మరి చైర్మన్ ఆర్టీసీ చైర్మన్ ఇస్తాం మా అందరికి కూడా ఆనందం కలిగిస్తుంది. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి. ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 45వ డివిజన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేశారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడానికి నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం, ఎందుకంటే సంక్షేమంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పివి ఫణికుమార్, రవిశంకర్, వేమూరి రామకృష్ణ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అన్నం పెట్టే ప్రభుత్వం రైట్. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తున్నా, ఆవిడకి పెన్షన్ కూడా రావట్లా, అప్లై చేసుకోవాలా కానీ ఆవిడ ఇంత ఉత్సాహంగా అన్నీ గమనిస్తుంది. ముఖ్యంగా పాపం ఆ తల్లి, నేను అనుకుంటున్నా మొన్న వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు పడిన కష్టం, ప్రజలని కాపాడటానికి ఆయన తీసుకున్నటువంటి చొరవ, 74 ఏళ్ల వయసులో ప్రపంచ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ లోతు బురదలో దిగి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఎవరో ఆ వరద బారిన పడ్డారో వాళ్ళందరినీ పరామర్శించి అక్కడ పరిస్థితి చూస్తే చాలా భయానకంగా ఉంది. కరెంట్ లేదు, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం బురదతో నిండిపోయింది, పై ఫ్లోర్లోకి వెళ్ళిపోయారు, పయ్యాళ్ళకి సెల్ ఫోన్లు ఛార్జింగ్ అయిపోయింది, రావటానికి దారి లేదు, ఈ లోతు నీళ్లు ఉన్నాయి. అటువంటి దాట పడవ ఎక్కి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆయన ప్రతి ఇంటిని టచ్ చేస్తూ, ఎందుకంటే బందర్ల నుంచి కొంతమంది విజయవాడ పిల్లనిచ్చిన వాళ్ళు కానీ లేదా ఉద్యోగ ఉపాధి రీత్యా పెద్దవాడ గారు కూడా నిలబడతాం అనేది జరిగింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం పూట పోయినా 5 రూపాయలు, మళ్ళీ రాత్రి పోయినా 5 రూపాయలు, రోజుకి 12 మంది తింటున్నారు. గతంలో వికలాంగులుగా ఉండి ఇంట్లో వంట చేసుకోలేని పరిస్థితిలో, భార్య లేని పరిస్థితిలో చాలామంది వెళ్ళి అక్కడ భోజనాలు చేస్తున్నారు అన్నమాట. అట్లాగే భర్త లేకుండా భార్య ఉండి అనారోగ్యంగా ఉండి వంట కూడా చేసుకోలేని పరిస్థితిలో వెళ్ళి అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం టిఫిన్ చేస్తున్నారు. మరి ఈ రకంగా అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి, పనిచేసుకునే వాళ్ళకి మరి ఏదైనా అనారోగ్యంగా ఉంటే వెళ్ళి అన్నా క్యాంటీన్లో 100 రూపాయలు పెట్టి మేము బయట భోజనం చేయాలండి అని అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనాలు చేస్తున్నారు. ఇది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఎన్నడూ పేద ప్రజలకి అండగా ఉండాలి, పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుకి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. అంతేకాకుండా గతంలో మీ ఆస్తులు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే లైన్ టైటిల్ యాక్ట్ అని పెట్టి మన ఆస్తులను కూడా వాళ్ళ పేరు మీద పెట్టుకుని తనఖా పెట్టుకుని డబ్బులు వసూలు చేద్దామని చూశారు. దోమలతో జ్వరాలు ఎన్ని వస్తున్నాయని అయితే మున్సిపాలిటీలో మరి సచివాలయ సిబ్బంది సహకారం, మీ అందరి సహకారంతో పెద్దల గోపీచంద్ గారు, మరి మంత్రి రవీంద్ర గారికి చెప్పి, బాబా గారు అందరూ కూడా రవీంద్ర గారికి చెప్పి 36 గంటల పాటు ఆ చెరువులో నీళ్ళన్నీ కూడా తోడిచ్చారు. అలానే జిల్లా కోతికెళ్లే దారిలో సిడింబి అగ్రహారంలో డ్రైన్లు తీయడానికి కూడా ఓ పక్కేమో వైసీపీ కార్యాలయం కట్టేశారు, ఓ పక్కేమో అటు పక్క ఇబ్బందులు ఉన్నాయి, షాపులు పెట్టుకుని వాళ్ళ కొట్టకూడదు, మరి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. మనుషులతో మున్సిపల్ కమిషనర్ గారు కానీ రవీంద్ర గారికి చెప్పని అనే గోపీచంద్ గారు, బాబా గారు వీళ్ళంతా కూడా మనుషులతో మరి గత 10 ఏళ్ల నుంచి ఆ డ్రైన్ తీయపోతే
ఆ డ్రైన్ మరి పూడికి మనుషులతో ఇప్పటికి కూడా ప్రజెంట్ ఈ రోజు కూడా స్టిల్ వారం రోజుల నుంచి తీస్తున్నారు. అలాగే మీరందరూ ఇక్కడ సెల్ టవర్ ఇబ్బందిగా ఉందన్నారు. ఆ విషయాన్ని ఏమంటే మరి పెద్దలు రవీంద్ర గారి దృష్టికి, గోపీచంద్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి ఇంటి ఓనర్ గారితో కూడా మాట్లాడాం. ఆయన ఇవాళ రేపట్లో అది క్లీన్ చేస్తానన్నారు ఖచ్చితంగా. నిన్న కమిషనర్ గారు కూడా స్పందించి మరి వెంటనే ఆ సెల్ టవర్ యాజమాన్యాన్ని నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. నిన్న సాయంత్రం మీరంతా చూశారు. ఆ టవర్ కూడా ఇంటి ఓనర్ గారు కూడా అడిగారు, నాకు తెలియక ఏదో పెట్టాను, నాకు ఫోన్ చేశారు ఆయన పొద్దున, నేను క్లీన్ చేస్తాను మీరు తీశారు. భారతదేశ పార్లమెంటు సిపిఐ సదస్సులో ఏపీ అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. భారతదేశ పార్లమెంటు సిపిఐ సదస్సులో ఏపీ అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. సోమవారం, మంగళవారం న్యూఢిల్లీలోని పార్లమెంటులో 10వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా ది రోల్ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీస్ ఇన్ అటైన్మెంట్ ఆఫ్ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంశంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన ఏపీ శాసనసభ పక్షాన హాజరయ్యారు. 3 స్తంభాల సెంటర్ సమీపంలో కుమ్మరి చెరువులో ఆక్రమణలను అధికారులు హైడ్రా తరహాలో కూల్చివేశారు. 3 స్తంభాల సెంటర్ సమీపంలో జాతీయ రహదారి వెంబడి మడుగు పోరంబోకు భూమిలో గత ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన దాదాపు 200 గృహాలను నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత పనులను కమిషనర్ బాపిరాజు పర్యవేక్షించారు. 10 రోజుల క్రితం ఆ గృహాల్లో నివసిస్తున్న ప్రజలకు నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు అందించారు. గృహాల్లో ఉన్న సామాగ్రిని ముందస్తుగా తీసుకువెళ్లాలని సదరు నోటీసుల్లో ప్రజలకు సూచించారు. తొలుత ఆయా గృహాలకు కరెంటు కనెక్షన్లను తొలగించి కూల్చివేత పనులను అధికారులు ప్రారంభించారు. 1 డజన్కు పైగా జేసీబీలు, ట్రాక్టర్లను ఈ ఆక్రమణ తొలగింపులకు వినియోగించారు. మచిలీపట్నం, విజయవాడ జాతీయ రహదారి పక్కన ఉన్న కుమ్మరి చెరువు పరిసర ప్రాంతాల్లో ఈ సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు. పలు ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలను తొలగిస్తున్న నేపథ్యంలో హైడ్రా తరహాలో ఈ కూల్చివేతల కార్యక్రమం కొనసాగింది. ఆక్రమణలో ఉన్న గృహాలను కూల్చివేయడంతో కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. అక్రమంగా కట్టుకున్న స్థలం ఇక్కడ కొల్లిరందరికి ఇదే కాపాడు, ఇంకేమి కనపడలేదా? ఏదో గురించి ఆ ప్రభుత్వం అప్పుడు ఆనాడు చేసిన పన్నులు తిన్నాం, ఏం తిన్నాం,
ఆయన అప్పుడు వల్ల కాక వెళ్ళిపోయాడు. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఇచ్చింది, ఏదో చిన్న పమ్మ వేసుకోవడానికి పేదలకని ఇచ్చారు. ఏదో మేము ముక్కు చెవులు తాడు పెట్టుకుని తాకట్టు పెట్టుకుని బ్యాంకులో డబ్బులు తెచ్చుకుని ఏదో పూడ్చుకుని ఇల్లు కట్టుకున్నాం మేము. ఇది ఒక్కటే కాబట్టి ఆయనకి ముక్కులు పోసుకున్నాడు కళ్ళల్లోనూ. మరి వాళ్ళలో మాకు ఒక్క 2 రోజులు అవకాశం అడిగారు. 2 రోజుల కన్నా ఒక 10 నిమిషాలు అవకాశం అడేది ఆయన. మరి వాళ్ళ పిల్ల జల్ల గర్భిణీలు ఉండారే వాళ్ళందరినీ వాళ్ళ నిలబెట్టాడు. మేము ఎక్కడికి వెళ్ళాలి? ఈ వాళ్ళు మాకు ఎక్కడ చూపిస్తారు దారి చెప్పండి. మేము ఈ వాళ్ళు ఇక్కడే కూర్చుంటామండి. మాకు ఏదో న్యాయం చేసేదాకా ఎవరు వచ్చి చేస్తారో వాళ్ళు వచ్చి చేయమనేదాకా మేము వాళ్ళని కూర్చుంటాం. పిల్ల జల్ల అందరూ ఇక్కడే కూర్చుంటామండి. అదే ఇంట్లోంచి అడిగితే మాకు 2 సొంటి సోటిస్తానన్నారు. ఎవరు అడిగారమ్మా? ఎవరిని అడిగారు? తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నారు కదండి అచ్చయ్య గారు. ఆయన దగ్గరికి మరి ఎట్లా పడేసేస్తున్నారు ఏంటని అన్యాయంగా జరుగుతుందని మేము వెళ్ళి అడిగితే ఆయన అన్నాడు, మీ ఇల్లు మేము పడేపియ్యం, మేము ఎక్కడైనా సరే 2 సెంటు చోటు చూపించినాక మీకు పడేసేస్తామని అన్నారు. ఇవాళ వచ్చి తెల్లారు పాటుకు వచ్చి మేము ఎదురు పక్క పెంచి లెక్కోకుండానే మా ఇల్లు పడేసేస్తారు. మేము 4-5 లక్షలు 3-5 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం. మాకు ఏ న్యాయం జరుగుతుందో మీరు వచ్చి ప్రభుత్వం చెప్పిందని మీరు పడేశారు కాలేదంట్లా. ఇప్పుడు మాకు ఏదైనా సరే ఈ ప్రభుత్వం వచ్చి మాకు ఏదో దారి చూపించాలి. మేము అసలు ఎక్కడికి వెళ్ళాలి? మేము తాళ్ళు తాగడ పెట్టుకున్నాము, పగార దగ్గర పెట్టుకు ఏం పెట్టుకున్నాము. మాకు ఏదో ఒక న్యాయం జరగాలి. మేము జరగాలి. ఇప్పుడు మీరు పడేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేశారు అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసినట్టుగానే భావిస్తున్నామని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. పెడన మండలం నడుపూరు గ్రామ సచివాలయం వద్ద నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ రైతులకు తీవ్ర అన్యాయం చేసే ల్యాండ్ టైటిలింగ్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా జగన్ ఘోరమైన తప్పిదం చేశారని అన్నారు. పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలను వేయించుకోవడం కూడా అంతే తప్పన్నారు. ప్రజల సొంత ఆస్తి మీద ఆయన బొమ్మలేంటి అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేయడం జరిగిందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు స్టేట్స్మెన్ అని వ్యాస్ కితాబ్ ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు 11 లక్షల రూపాయలతో నిర్మించనున్న రహదారి పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బూరగడ్డ కిషన్ తేజ, జడ్పీటీసీ అర్జా వెంకట నగేష్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గుడిసెవ రామారావు, మండల టీడీపీ అధ్యక్షుడు సెలపాటి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సీరం ప్రసాద్, కౌన్సిలర్ మట్టా నాగపావని, పరసా వెంకటేశ్వరరావు, కన్నెపోటి సాయి కిరణ్, సర్పంచ్ చీర్ల అనూష తదితరులు పాల్గొన్నారు. ఆయన దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి దాని యొక్క అభివృద్ధి కేటాయించడం జరిగింది. పోలవరంకి సంబంధించి 12,500 కోట్లు గ్రాంట్ను కూడా మరి ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఇట్లా అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే రాష్ట్రంలో మరి పెట్టుబడులు పెట్టడానికి అందరినీ కూడా మరి ఆకర్షించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే విధంగా ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. మరి మనందరి పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఏ రోజైతే బాధ్యతలు తీసుకున్నారో ఆ రోజు నుంచి కూడా ఆ శాఖ మీద పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే ఒక ప్రపంచ రికార్డుని ఆయన సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీలు ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ఏదైతే ఎనర్జీస్ నిధులు ఇచ్చారో వాటన్నిటిని తీర్మానాలని ఒకేసారి మరి వాటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసి గ్రామ సభలు పెట్టినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున మన నియోజకవర్గానికి కూడా 21 కోట్ల రూపాయలు ఎనర్జీస్ నిధులు వచ్చినాయి. అందులో భాగంగానే మరి మనందరం కూడా సిమెంట్ రోడ్లు కానివ్వండి. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.